హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ్ అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పొన్నగంటి కూర చేసి చూపిస్తానండి. ఈ కూర అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ తిన్నా కళ్ళకి బాగా పనిచేస్తుంది అంటారు. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ శాతం ఉంది. ఈ పొన్నగంటి కూర ఆకు 2 కట్టలు తీసుకున్నాను. వీటి ఆకులు తుంపి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి, తాలింపుకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లి, 2 కానీ 3 కానీ చిన్నుల్లి రెబ్బలు, వెల్లుల్లి, పసుపు, కారం, ఉప్పు. ఇవంటి వీటికి కావాల్సినవి. ముందుగా బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కాగిన తర్వాత ఒక ఎండుమిర్చి 2 సగాలుగా చేసి వేయాలి. ఇప్పుడు తాలింపుకు ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ ఇవి వేసి కొంచెం సేపు వేగనిద్దాం. పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేయాలి. అలాగే మినప్పప్పు కూడా 1 టీ స్పూన్. ఇవన్నీ కొంతసేపు వేగనిచ్చి ఒక పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మధ్యకు చీల్చి 2 సగాలు చేసి వేయాలన్నమాట. మధ్యకు చీల్చాలి. వెల్లుల్లి ఒక 3 రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి మరి కొంచెం సేపు వేపుదాం. ఇవన్నీ వేగిన తరువాత పొన్నగంటి కూర ఆకు బాండీలో వేసి దానిపైన 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఉల్లి ముక్కలు పొడుగ్గా కట్ చేసినవి 1 కప్పు వేసి కొంచెం కలపాలి. 1 ఉల్లిపాయ సరిపోతుంది. బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఆకులు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ చూసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, వెల్లుల్లి మళ్ళా ఒక 4 రెబ్బలు, ఉప్పు తగినంత వేసి బాగా కలపాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసి బాగా కలపండి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మీకు పొన్నగంటి ఆకుతో రెసిపీ తయారైపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ and thank you for your support. Once again, thank you, Andy.